హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆషి తెలుగు ఇన్ఫోటెక్. ఈ ఛానల్లో ఎక్కువగా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే అందిస్తాను. ఈరోజు మనం కంప్యూటర్కు సంబంధించిన బూటింగ్ ప్రాసెస్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన వీడియో. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా షేర్ చేసి లైక్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. కంప్యూటర్ స్విచ్ ఆన్ చేసినప్పటి నుండి ఆపరేటింగ్ సిస్టమ్ అనగా విండోస్ కానీ లేదా లైనక్స్ కానీ ఇతర ఏ ఓఎస్ అయినా లోడ్ అయ్యే వరకు జరిగే ప్రక్రియనే బూటింగ్ అంటారు. అర్థమైందండి? కంప్యూటర్ ఆన్ చేయగానే సిస్టమ్ లోడ్ అవుతుంది. సింపుల్గా దీన్నే సిస్టమ్ బూటింగ్ అంటారు. ఇది కేవలం కొన్ని సెకండ్లలోనే జరిగినప్పటికీ బ్యాక్గ్రౌండ్లో అనేక దశలు ఉంటాయి. ఈ బూటింగ్ ప్రాసెస్లో మొదట పవర్ ఆన్ ప్రాసెస్ గురించి చెప్పుకోవాలి. మనం కంప్యూటర్ క్యాబినెట్ పై ఉన్న పవర్ బటన్ నొక్కగానే ఎస్ఎంపిఎస్ ద్వారా మదర్బోర్డులోని అన్ని భాగాలకు విద్యుత్ అందుతుంది. ఈ పవర్ గుడ్ సిగ్నల్ సిపియుకు అందగానే సిపియు యాక్టివేట్ అయ్యి తన పనిని ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ విద్యుత్తు అన్ని భాగాలకు అందకపోతే సిపియు యాక్టివేట్ అవుతుంది. ఫలితంగా సిస్టమ్ ఆన్ అవ్వదు. పవర్ ఆన్ బటన్ నొక్కితే డిస్ప్లేపై ఏమీ కనిపించదు. ఇది మొదటి సమస్య. సరే, ఇప్పుడు రెండో ప్రాసెస్లోకి వెళితే సిపియుకు పవర్ వచ్చి యాక్టివేట్ అవ్వగానే మదర్ బోర్డులోని రామ్ చిప్లలో ఒకటైన బయాస్ చిప్ అనగా బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ ఎనేబుల్ అవుతుంది. ఈ బయాస్ చిప్లో ఉండే ప్రోగ్రామ్నే లెగసీ బయాస్ అని, ఈ మధ్య కాలంలో అయితే యూఈఎఫ్ఐ బయాస్ అని అంటాము. ఈ ప్రోగ్రామ్ను సిపియు ఎనేబుల్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన చిప్. దీని ద్వారానే పోస్ట్ అనే ప్రాసెస్ మొదలవుతుంది. ఇది చాలా ముఖ్యమైన దశ. పోస్ట్ అంటే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. ఈ పోస్ట్ అనే ప్రాసెస్ ముందుగా కంప్యూటర్ హార్డ్వేర్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ అవుతుంది. ర్యామ్, కీబోర్డ్, హార్డ్ డిస్క్, గ్రాఫిక్ కార్డ్ వంటి ఇతరత్ర హార్డ్వేర్ భాగాలు సరిగ్గా కనెక్ట్ అయ్యాయా లేదా అని సెల్ఫ్ టెస్ట్ చేస్తుంది. అన్ని భాగాలు బాగానే ఉంటే టెస్ట్ పాస్ అయ్యి తర్వాత జరిగే ప్రాసెస్కి వెళ్తుంది. ఒకవేళ ఈ హార్డ్వేర్ భాగాలలో ఏమైనా సమస్యలు ఉంటే, అనగా ర్యామ్ లూజ్ అవ్వడం కానీ, కీబోర్డ్ కనెక్షన్ ఇవ్వకపోవడం కానీ, ఇతరత్ర సమస్యలు ఉంటే కంప్యూటర్ నుండి బీప్ శబ్దాలు వస్తాయి, లేక స్క్రీన్ మీద ఎర్రర్ కానీ కనిపిస్తుంది. ఫలితంగా సిస్టమ్ బూట్ అవ్వదు. చూసారా? ఇది రెండో ముఖ్యమైన సమస్యగా కనబడుతుంది. పోస్ట్ విజయవంతంగా పూర్తయిన తర్వాత బయాస్ తన సెట్టింగ్స్ను తనిఖీ చేస్తుంది. ఆ సెట్టింగ్స్లో ఏ హార్డ్ డిస్క్ నుండి ఆపరేటింగ్ సిస్టమ్ను లోడ్ చేయాలో ఆ బూట్ డివైస్ను ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది. దీనినే బయాస్ యొక్క బూట్ ప్రయారిటీ అంటాము. అనగా హార్డ్ డిస్క్ను ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు హార్డ్ డిస్క్ లేదా ఎస్ఎస్డిలోని మొదటి సెక్టార్ను వెతుకుతుంది. దీనిని ఎంబీఆర్ మాస్టర్ బూట్ రికార్డ్ అంటాము. ఇప్పుడు బయాస్ మొదటి సెక్టార్లో ఉన్న 512 బైట్స్ పరిమాణం గల ఎంబీఆర్ కోడ్ను చదివి దానిని నేరుగా ర్యామ్లోకి కాపీ చేస్తుంది. ఇలా బయాస్ ఎంబీఆర్ను ఐడెంటిఫై చేసి ర్యామ్లోకి కాపీ చేసే ఈ ప్రాసెస్లో ఎంబీఆర్ కరెక్ట్ అయినా లేక మిస్ అయినా సిస్టమ్ బూట్ అవ్వదు. ఫలితంగా ఎంబీఆర్ కరెక్ట్ అని ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇది మూడో సమస్యగా గమనించగలరు. బయాస్ కేవలం 512 బైట్ల ఎంబీఆర్ కోడ్ను మాత్రమే ర్యామ్లోకి లోడ్ చేస్తుంది. ఆ తర్వాత కంప్యూటర్ నియంత్రణను బయాస్ నుండి ఎంబీఆర్కి బదిలీ చేస్తుంది. ఆ తర్వాతే అసలైన బూట్ లోడర్ రంగంలోకి దిగుతుంది. అదిలాగో చూద్దాం. ర్యామ్లో లోడ్ అయిన ఎంబీఆర్ హార్డ్ డిస్క్లో ఓఎస్ ఉన్న పార్టీషన్ వెతికి మరియు ఆ పార్టీషన్లో ఉన్న బూట్ లోడర్ను యాక్టివేట్ చేస్తుంది. ఇలా యాక్టివేట్ అయిన బూట్ లోడర్ అదే హార్డ్ డిస్క్లో ఉన్న సిస్టమ్ ఫైల్స్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ముఖ్యమైన కెర్నల్ ఫైల్స్ను ర్యామ్లోకి లోడ్ చేయడం ప్రారంభిస్తుంది. ఇదే బూట్ లోడర్ పని. బూట్ లోడర్ అంటే బూట్ ఎంజీఆర్ లేదా winload.exe. ఇక్కడ మనకు తెలియాల్సింది ఓఎస్ ఫైల్స్ అన్నీ కూడా హార్డ్ డిస్క్లోనే సహజంగా లోడ్ అయి ఉంటాయి. కానీ కేవలం ఆ ఫైల్స్ను ర్యామ్లోకి లోడ్ చేసిన తర్వాతనే సిపియు ఫైల్స్ను యాక్సెస్ చేయడం ప్రారంభిస్తుంది. తద్వారా విండోస్ లోడ్ అవుతుంది.
ఇక్కడ బూట్ లోడర్ కరెక్ట్ అయినా, కెర్నల్ ఫైల్స్ కరెక్ట్ అయినా ఫలితంగా సిస్టమ్ బూట్ అవ్వదు. బూట్ ఎంజీఆర్ కరెక్ట్ అని లేదా winload.exe కరెక్ట్ అని ఎర్రర్ మెసేజ్లు చూపిస్తుంది. బూట్ లోడర్ ఆపరేటింగ్ సిస్టమ్ను లోడ్ చేస్తున్నప్పుడే .sys ఎక్స్టెన్షన్లతో ఉన్న మౌస్, డిస్ప్లే, నెట్వర్క్ డ్రైవర్ ఫైల్స్, అదేవిధంగా .dll ఎక్స్టెన్షన్లతో ఉండే లైబ్రరీ ఫైల్స్, ఇతర బ్యాక్గ్రౌండ్ సర్వీసులు అన్నీ లోడ్ అవుతాయి. బూట్ లోడర్ ప్రాసెస్ దాటిన తర్వాత నుంచి ఆపరేటింగ్ సిస్టమ్కు పూర్తి నియంత్రణ బదిలీ అవుతుంది. వీటిలో ఏ ఒక్క ముఖ్యమైన .sys ఫైల్ కానీ .dll ఫైల్ కానీ డిలీట్ అయినా లేక కరప్ట్ అయినా బ్లూ స్క్రీన్ డెత్ సమస్య వస్తుంది. ఫలితంగా బ్లూ స్క్రీన్లో ఈ విధమైన ఎర్రర్ మెసేజ్లు చూపించి కంప్యూటర్ బూట్ అవ్వదు, గమనించగలరు. చివరగా మీకు లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయగానే డెస్క్టాప్ లోడ్ అవుతుంది. ఇప్పుడు మీ కంప్యూటర్ వాడకానికి సిద్ధంగా ఉంది. ఇదండి బూటింగ్ ప్రాసెస్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని భావిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేసి లైక్ చేయగలరు. థ్యాంక్ యూ.